రైతుకు రెట్టింపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ అగ్రి బిజినెస్ సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఏరువాక నుంచి పంట ఉత్పత్తులు క్షేమంగా ఇంటికి చేరేదాకా, గిట్టుబాటు ధర లభించేదాకా ప్రభుత్వం రైతు శ్రేయస్సుకు కృషి చేస్తోందన్నారు చంద్రబాబు. 10 ఉత్పత్తులతో రైతుల ఆదాయాన్ని ఇతోధికంగా పెంచవచ్చన్న అంశాన్ని గుర్తించిన తాము అగ్రి బిజినెస్ సంస్థతో అవగాహనకు వచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో జర్మనీకి చెందిన అగ్రి బిజినెస్ బృందంతో సమావేశమయ్యారు. అగ్రి బిజినెస్ రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా తొలి దశలో మొక్కజొన్న, రొయ్యలు, టమాటా, ధాన్యం, మిరప పంటలపై దృష్టి పెట్టామన్నారు సీఎం. ఏపీ జీఎస్డీపీలో 34% వాటా వ్యవసాయ రంగం నుంచే వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ రంగంలో స్థిర వృద్ధి సాధన దిశగా మరింత అదనపు జోడింపు విలువను చేర్చాల్సి ఉందని చెప్పారు. 62% పైగా ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించి తాము వ్యవసాయ రంగాన్ని ప్రాథమిక రంగ మిషన్గా ప్రకటించామని, ఒక విజన్తో దిశానిర్దేశం చేశామని, ఈ దిశగా తీసుకున్న అనేక చర్యలతో తమ కష్టానికి తగిన ఫలితాలు కనపడుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో నీటి భద్రత ఇవ్వటానికి తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆహార శుద్ధి పరిశ్రమలపై దృష్టిని కేంద్రీకరించామని చంద్రబాబు అన్నారు. ప్రాథమిక రంగ పురోగతికి తీసుకుంటున్న చర్యలపై వారం వారం టెలికాన్ఫరెన్స్ల ద్వారా రైతాంగ స్పందన తెలుసుకుంటున్నామని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులకు, కర్షకులకు నిపుణుల సాయంతో కాలానుగుణ సూచనలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికే ఈడీబీతో అవగాహన కుదుర్చుకున్న అగ్రి బిజినెస్ తరపున ప్రతినిధి బృందానికి చీఫ్ కస్టమర్ సొల్యూషన్ ఆఫీసర్ ఐల్విన్ టాన్ నేతృత్వం వహించారు. ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సారథ్యంలో చర్చలు ఏర్పాటయ్యాయి. ముడి సరుకు, ఆహారోత్పత్తి, ఎగుమతి అవకాశాలు, దిగువ స్థాయి కార్యకలాపాలలో అగ్రి బిజినెస్ అగ్రగామిగా ఉంది. మార్కెట్లో రొయ్యల పరిశ్రమకు ఉన్న సామర్థ్యం, దానికి గల సానుకూల వాతావరణం, మొక్కజొన్న, మిరప పంటలపై ఈ సంస్థ దృష్టి నిలిపింది. అగ్రి బిజినెస్ అన్ని విభాగాలు, ప్రైవేట్ రంగంతో సంబంధాలు కలిగి ఉంది. సింగపూర్ రాయబారి గోపీనాథ్ పిల్లైతోనూ సీఎం భేటీ అయ్యారు. వ్యవసాయ రంగంలో కేంద్రం సాధించిన వృద్ధి కంటే ఏపీ సాధించిన వృద్ధి ఎక్కువ అని వివరించారు చంద్రబాబు. వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూనే గోపీనాథ్ పిల్లై పలు సూచనలు చేశారు. ప్రతి 3 మాసాలకు ఒక పర్యాయం ఉభయ దేశాల సంబంధాలు, వివిధ అంశాలపై సమీక్షలు చేస్తున్నామని, తదుపరి దశలో పెట్టుబడుల ఆకర్షణకు ఇది మార్గం సుగమం చేస్తుందని పిల్లై అన్నారు. ఏపీలో వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విజయవంతంగా నడిస్తే అది రైతాంగానికి మరింత భరోసాగా ఉంటుందని గోపీనాథ్ పిల్లై చెప్పారు. కోల్డ్ చైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో వ్యవసాయ రంగం స్థితిగతులే మారిపోతాయి అన్నారు.